అంటే సత్యమైన క్షణం అని చెప్పారు. అంటే ఏ క్షణం అయితే భగవంతుడు విడిపడ్డప్పుడు అక్కడే మనకి సంస్కారాలు ఫామ్ అవుతున్నాయి. సో ఎప్పటివరకు ఉంటుంది అది అంటే ఇవన్నీ కూడా అంటే భగవంతుడి నుంచి విడిపడ్డటువంటి ఆత్మ తిరిగి ఆ ఆత్మ పరమాత్మలో ఐక్యమయ్యేంత వరకు కూడా ఆ సంస్కారం అనేది కూడా ఎలా ఉంటుందంటే ఈ రెండు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవి రెండు కూడా డ్యుయాలిటీ బాగా చెప్పాడు, డ్యుయల్ క్వాలిటీస్ అని చెప్పాడు. అది ఫామ్ అవుతాయి, పనిచేస్తూ ఉంటాయి, పనిచేస్తున్న టైంలో వచ్చేసి ఖర్చు అవుతూ ఉంటాయి, మళ్ళీ కొత్త తరవుతుంటాయి. ఇది జరుగుతూ ఉంటుంది తప్పించి కానీ రిమూవల్ మాత్రం అనేది జరగదు. ఎందుకంటే రిమూవల్ అంటే నిర్మూలన అనేటువంటి జరగాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఒక సద్గురు అన్న, లేకపోతే ఒక అవతారం అన్న హెల్ప్ లేకుండా మనకు మనం తిప్పలేము. యాక్చువల్గా ఎలాగైపోతుందంటే మనకు మనం నిర్మూలన చేసుకోవచ్చు అంటే ఇంతకుముందు హఫీజ్ చెప్పినటువంటి స్టోరీస్ అయితే పిల్లలు వచ్చేసి వాళ్ళందరూ వాళ్ళు ఆపుకోలేరు. అంత ఫాస్ట్ గా తిరుగుతున్నట్టు జైన్ వీళ్ళు వాళ్ళు ఆపుకోగలరా? ఖచ్చితంగా. అంటే సో ఎవరు కింద ఉన్నటువంటి తిరిగేవాడు కాని వాడు కింద ఉంటాడు కాబట్టి వాడు ఆపాల్సినది. అది ఎలా అవుతాడంటే స్లోగా ఆపుతాడు. స్లోగా ఆపాలంటే ఏమైపోతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ స్లోగా అంటే ఉన్న సంస్కారాలను జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ కాంప్లికేషన్స్ చూడండి. ఇక్కడ జీవితంలో అది క్లిష్టమైన పరిస్థితి ఏదైనా ఉంది అంటే ఇదే మనకి తెలియనటువంటి క్లిష్టమైన పరిస్థితి, కాంప్లికేషన్ అంటారు ఇంగ్లీష్లో. సో కాంప్లికేషన్ మూమెంట్స్ ఏంటంటే ఈ జాగ్రత్తగా అంటే మనకు తెలుస్తుందా తెలియదా అంటే మనకు ఎలా తెలుస్తుందా చెప్పు. ఇప్పుడు మన బుక్ లో రాసుకుంటామా వాళ్ళు నాకు ఈరోజు వచ్చేసి అంటే 24వ తేదీ నా పేరు హరిప్రసాద్ రాసుకొని నాకు 11 నుంచి 12 వరకు వచ్చేసి కొత్త సంస్కారాలు తయారవ్వలేదు, సో 11 నుంచి 12 వరకు వచ్చేసి కొత్త సంస్కారాన్ని రాసుకోగలమా? తెలుస్తుందా మనకేమన్నా? మనకేం తెలియదు అవన్నీ. ఇప్పుడు కానీ ఎవరు తెలుస్తుందంటే మనం ఎప్పుడైతే భగవంతుడు తెలుస్తుంది కాబట్టి అందుకే బాబా ఎప్పుడు కూడా నాతో జీవించండి, నాతో జీవించండి, నాతో ఉండండి. ఎందుకు అంటున్నాడు అన్నమాట అంటే నీకు తెలియదు ఏం జరగబోతుందో తెలియదు, తర్వాత ఏ మూమెంట్ లేకపోతుందో తెలియదు కాబట్టి నాతో ఉండండి, నా గురించి తెలుసుకోమని చెప్పాడు. ఎందుకంటే కరెక్ట్గా తీసుకుంటే మాత్రం మనం, ఎందుకంటే రిమూవల్ సంస్కారాలు మాత్రం మనకు తెలియదు అవన్నీ కూడా. కానీ కొన్ని బాబా చెప్పాడు. అసలు నాకు అర్థం నాకు ఎలా తెలుస్తుంది బాబా సంస్కారాలు ఖర్చు అవుతున్నాయా కొత్తగా అవుతుందా అంటే బాబా కొన్ని చెప్పాడు. ఎలా అంటే కొన్ని మనకు తెలుస్తాయని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మామూలుగా సంస్కారాన్ని నువ్వు ఫామ్ చేసుకుంటున్నప్పుడు సంస్కారాల ద్వారా నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే నీకు మామూలుగా చిన్న చిన్న విషయాలు డిస్టర్బ్ అవుతూ ఉంటావు. చాలా చిన్న చిన్న విషయాలు అంటే వచ్చేసి ఒక చీమ పుట్టినప్పుడు అంతా టెన్షన్ పడతావు, ఏనుగు తొక్కినప్పుడు అంతా టెన్షన్ పడతావు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే దీనికి సంవత్సరం బాధపడతావు, దానికి ఆకలి బాధపడతావు అంటే ఉంటుంది. కానీ సంస్కారాలు ఖర్చు అవుతూ కొత్త సంస్కృతి ఆడడానికి ఎంత చిన్న చిన్న ఇన్సిడెంట్ వచ్చినప్పటికీ కూడా ఎంత పెద్ద ఇన్సిడెంట్ వచ్చినప్పుడు కూడా నీళ్ళు ఎటువంటి చలనం ఉంటుందని చెప్పాడు. ఒక డిఫరెన్స్ వీళ్ళకి కనపడదు. ఇంతకు ముందు నింది నాకు బాబా దగ్గరకు వచ్చిన తర్వాత బాబా దగ్గర రాకముందు నాకు డిఫరెన్స్ ఏంటంటే నువ్వు లైఫ్ చక్కగా నువ్వు క్లారిఫికేషన్ నీకు వచ్చినటువంటి సర్కమ్స్టాన్సెస్ నీ పరిస్థితులు ఏవైతే ఉన్నావు దాన్ని చక్కగా నువ్వు హ్యాండిల్ చేయగలుగుతున్నావు. ఇంతకుముందు హ్యాండిల్ చేయలేకపోయావు, భయపడేవాడి, పారిపోయేవాడి. కానీ ఇప్పుడు ఉంటున్నావు అంటే నీకు తెలియని విషయం ఏంటంటే సో నీలో ఉన్నటువంటి సంస్కారాలు ఖర్చు అవుతూ కొత్త సంస్కారం లేకుండా నువ్వు చాలా సేఫ్గా ఉన్నావు అని. ఎందుకు బాబు ప్రతిసారి కూడా ధైర్యంగా ఉంటూ భయపడకండి ఎందుకు చెప్తాడు? ప్రేమికులుగా ఉండండి. ఎందుకు ప్రతిసారి బీ లవర్ ఎందుకంటాడంటే సో లవర్ లో మాత్రమే ప్రపంచంలో అందరికి భయం ఉంటుంది కానీ ఒక ప్రేమికుడు మాత్రం భయం ఉండదు. అందుకే యాక్చువల్గా వచ్చేసి ఎందుకంటే బ్యూటిఫుల్. ఎందుకంటే ఈ మధ్య నేను మెహ్రా టాక్స్ వింటూ ఉంటే తను చెప్పిన ఒక అద్భుతమైన మాట. ఏమడిగారంటే ఆవిడ ఆవిడేం ఒక ప్రశ్న అడిగారు. ఎందుకంటే అందరూ కూడా సో హూ ఇస్ లవర్ అని అడిగారు ఆవిడ. అంటే భగవత్ ప్రేమికుడు అంటే ఎవరు అని అడిగారు. చెప్పండి ఎవరు చెప్పండి మీరు భగవత్ ప్రేమికుడు అంటే ఎవరు? జనరల్ గా మెహ్రాకు సంబంధించింది కాదు మనం చెప్తాను, జనరల్ గా చెప్పారు ఆవిడ. ఎందుకంటే ఆ రోజు మెహ్రాని కలిసింది జొరాస్ట్రియన్స్, పర్షియన్స్, బాబా లవర్స్ కాదు, వేరే మతస్థులు కలిసినప్పుడు కూడా ఆవిడ జనరల్ గా మాట్లాడతారు. మెహ్రా మాట్లాడినప్పుడు కూడా జనరల్ గా ఉంటుంది. సో ప్రేమికుడు అంటే ఎవరు అసలు? భగవత్ ప్రేమికుడు అంటే భగవంతుడు చెప్పిన దాన్ని భయం ఏ భయం లేకుండా నిర్భయంగా ఉండేవాడు. ఓకే ఓకే. ఇంకా భగవంతుడిని అతను అపరిమితంగా చూసుకుంటాడు. అంటే అతను ఇప్పుడు దేవాలయంగా అనుకోడు. ఎక్కడుంటే అక్కడ
అట్లా వస్తే భగవంతుడు ఉన్నాడు అనుకుంటాడు. ఓకే. పరిమితంగా చూడు. ఏ దేవాలయంలోనో ఎక్కడో చర్చిలోనో ఎక్కడో ఉన్నాడు అనుకోడు. అనువాడుతోనే భగవంతుడు ఉన్నాడని ఆయన దృఢ విశ్వాసంతో జీవిస్తాడు. సో ప్రతి చోట కూడా భగవంతుడు చూసి సర్వాంతర్యామి అనేటువంటి సో నమ్ముతానే అతను ఉండేటువంటి బాగుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ కూడా చెప్పండి. ఇంకా ఇప్పుడు అంటే ఉదయాన్ని భగవంతుని అర్పించి మన దేహాన్ని సో భౌతిక దేహాన్ని ప్రారంభానికి మొదట తెలుసుకుందాం. కొంచెం పాత అయింది కదా, మొదట తెలుసుకుందాం. ఓకే ఏం లేదు, జస్ట్ ఏం లేదు. ప్రేమికుడు భగవద్గీత వాడు చెప్పినటువంటి ఎక్సలెంట్ ఒకే వర్డ్ ఏం చెప్పారంటే, ఎవరైతే ప్రేమను ప్రేమిస్తారో వాళ్ళే ప్రేమికులు. ఎందుకంటే మనం అందరూ అంటున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి అంటుంది, ఏ తల్లి ఏమంటుంది, నా బిడ్డని నేను ప్రేమిస్తున్నాను. ఒక భార్య అంటుంది, నా భర్తని నేను ప్రేమిస్తున్నాను. ఒక స్నేహితుడు అంటున్నాడు, నా స్నేహితుడిని ప్రేమిస్తున్నాను. వీళ్ళందరూ ప్రేమ 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 అంటున్నారు. ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, నేను ప్రేమించేస్తున్నాను. ఈ మధ్య యంగ్స్టర్స్ మరీ అనమాట. ఒక అబ్బాయి అడిగితే వచ్చేసి, ఏం బాగా ఏం సంగతులు అంటే వచ్చేసి, లేదు సార్ ఏదో అంటే చెప్పి లేకపోవడం నలుగురు అంటే ఏదో ముందు ఏదో ఉంది చెప్పాను. వాడికాడ అంటున్నాడు, అమ్మాయి పిల్లలు పడ్డాను సార్. పడ్డా కదా పడుందా అని చెప్పాను. ఎందుకంటే బాబు చాలా చెప్పాడు. ఎందుకంటే ఈ పదాలు ఇటువంటి వింత డైలాగ్స్ వచ్చేసి ఇప్పట్లో రాలేదు, బాబా ఉన్నప్పుడు వచ్చింది. ఎందుకంటే అప్పట్లో సినిమాలో కూడా వచ్చే సినిమాలు బాబా 2 సినిమాలు చూస్తున్నప్పుడు, పేపర్లు చదువుతున్నప్పుడు చదివేవారు. విన్నావా ఈ జోక్, ఇది ప్రపంచంలో నాకు మంచి హాస్యాన్ని ఇచ్చే జోక్ అని చెప్పాడు, ప్రేమలో పడడం అని. అంటే చూడండి ఎంత బాగా చక్కగా పదం ఎంత అవగాహన అనేది. ప్రేమలో పడడం అంటే ఏంటి అసలు యాక్చువల్గా? బురద లేకపోతే ఏదన్నా స్లిప్ ఏదైనా నూనె పోసి పెట్టారు బాగా పడడం ఉండదు యాక్చువల్. అందుకే బాబా అన్నాడు యాక్చువల్ పడడం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ప్రేమలో ఉండేటువంటి గుణం ఏంటి తెలుసా? నేను ఎదిగేలా చేస్తుంది ప్రేమ అనేది. నువ్వు ఏదైనా ఉండొచ్చు, పడ్డావు అంటే మాత్రం ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రేమ మాత్రం కాదనమాట. సో ఇక్కడ నేను చెప్తున్నాను కదా, బాబా గారు అనలైజ్ చేసుకుంటూ ఎంత ఎక్స్ప్లెయిన్ చెప్పారంటే మీద ప్రతి తల చెప్తూ ఉంది. వెంటనే వచ్చేసి అంటే ప్రేమ అంటే ఏంటి అసలు యాక్చువల్గా? ఎప్పుడు ఉండేది కదా, అవునా కదా? ప్రేమ అనేది అప్పుడు డేట్ లేదు కదా. ఇప్పుడు టాబ్లెట్ మీద అదేమన్నా ఎక్స్పైర్ డేటా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైర్ చెప్పడానికి. అంటే నీ బిడ్డ వచ్చేసి ఒక చోట మ్యానుఫ్యాక్చర్ అయ్యాడు. మ్యానుఫ్యాక్చర్ అంటే ఒక బర్త్ తీసుకున్నాడు అంటే వాడు లాస్ట్ అయిపోతాడు, బాడీ డ్రాప్ చేస్తాడు. అంటే బర్త్ 10th మధ్య ఉండేటువంటి నిన్న లేనటువంటి వాడు ఈరోజు వచ్చాడంటే రేపు వెళ్ళిపోతాడని అర్థం. అంటే ప్రేమ కూడా అలా అనుకుంటున్నావా? అంటే పుట్టక ముందు నీ ప్రేమ ఏమైంది? లేదు. అంటే నీ బిడ్డ పుట్టిన తర్వాత ప్రేమ పుట్టిందా? పుట్టేది ఎప్పుడు కాదు, పుట్టకుండా లేకుండా చేసేది ప్రేమ అనేది. అంటే ఇక్కడ ఏదైతే చెప్తుందో అది బాబా అడగారు, అది ప్రేమ కాదు. అదేవిధంగా ఒక భార్య భర్తని ప్రేమిస్తున్నా అని చెప్తున్నారు. యాక్చువల్ ఏం చెప్తుంది యాక్చువల్ అంటే, ఆ భార్య అనేది వచ్చేసి భర్త నీకు పుట్టినప్పుడు తెలుసా అంటే ఎలా తెలుస్తుంది? పెళ్ళే కాదు తెలుస్తుంది. అంతకుముందు ఎవరు ప్రేమించలేదంటే ఎవరు ప్రేమించలేదని చెప్పింది. అలా ఎప్పుడు ఉండదు. అంటే దానికి ఇష్టమైన వాళ్ళు మాత్రమే ప్రేమిస్తావు, ఇష్టమైన మాత్రం ద్వేషిస్తావా? ఎందుకంటే ఒకసారి ప్రేమించడం మొదలు పెడితే మాత్రం నీకు ద్వేషించడానికి టైం కూడా ఉండదు అంటాడు హఫీజ్. ప్రేమించడం మొదలు పెట్టావంటే ప్రపంచంలో అది ఎవరైనా ఒక వ్యక్తి కావచ్చు, వస్తువులు కావచ్చు, నువ్వు ప్రేమించడం కనుక మొదలు పెట్టావంటే మాత్రం నువ్వు ఎదుగుతావు. నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావో వాళ్ళు కూడా ఎదుగుతారని చెప్పాడు. ప్రేమించడం మొదలు పెడితే అని అప్పుడు ఇక్కడ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు చెప్పి నువ్వు ప్రేమని ప్రేమించాలి. అటువంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటే ఒక్క భగవంతుడి వద్ద మాత్రమే దొరుకుతుంది. సో కనుక ఇక్కడ తల్లి నా బిడ్డని ప్రేమిస్తున్నాను చెప్పినప్పుడు ఈ ప్రేమ ఎప్పుడు ఒప్పుకుంటాడంటే భగవంతుడు, ఈ తల్లి అని యాక్చువల్గా గాడ్ని భగవంతుని ప్రేమించిన తర్వాత కనుక బిడ్డని ప్రేమిస్తున్నాను అంటే అది ఒప్పుకోవచ్చని చెప్తుంది మెహరా. అవునా కదా? అంటే ఇక్కడ ఏం చేస్తుంది యాక్చువల్ తల్లి ఫస్ట్ ఎవరు ప్రేమించింది? భగవంతుని ప్రేమించడం అంటే అతను ఒక చోట ఉండి ఇంకో చోట లేకుండాను, నిన్న ఉండి రోజు లేకుండా పోయేవాడు కాదు కదా, ఎప్పుడు ఉండేవాడు. రియల్ ఎగ్జిస్టెన్స్ అంటాడు బాబా.
మన సత్య సత్యాలు కనిపిస్తుంది, ఫస్ట్ కనిపిస్తుంది అదే మనకి ఎగ్జిస్టెన్స్, అసలైన ఉనికి. మన ఉనికి ఉందంటే కారణం నేను కాదు, భగవంతుడు మెహర్ బాబా ఉన్నాడు కాబట్టి నేను ఉన్నా. బాబా లేకపోతే నేను ఒక శవాన్ని, నేను గడిపడింది, నేను కదులుతున్నా. అదే బాబా అంటాడు కూడా. ఎందుకంటే నడవడానికి కారణం ఏంటంటే మనమే ఉంటాము, కాలు అంటాం. చూడడానికి కారణం ఏంటి? అవునా కదా? అంటే కన్ఫర్మ్ కదా మనందరికీ కూడా. చూడాలంటే కళ్ళు సరిపోతుంది కదా, ఇంకేం అవసరం లేదు కదా. అవునా? అంటే కన్ఫర్మా? అంటే కళ్ళు ఉంటే చూస్తాము అనేటువంటి కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే అక్కడ చచ్చిపోయినటువంటి శవానికి కూడా కళ్ళు ఉన్నాయి, అక్కడ చచ్చిపోయినటువంటి దానికి కూడా కాళ్ళు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బల్లు లేదనుకోండి, మీరు ఏం చేస్తారు? లేచి పారిపోతారు. అదే విధంగా అంటే బ్రతుకున్నప్పుడు బలి అంటే భయపడినటువంటి ఒక స్త్రీ రేపు శవం అయినప్పుడు కూడా బలిని పెట్టిన మాకు ఎందుకు కదలట్లేదు? ఎందుకు లేదంటే అక్కడ ఉండడానికి కారణమైంది. నేను నడవడానికి కాలు అనుకోవడానికి లేదు. కాలు అనుకున్నావు అంటే మాత్రం నువ్వు హ్యూమన్ లవ్ లో ఉన్నట్టు. నీ కాలు నడిచాను అనుకోవట్లేదు, కానీ నన్ను నడిపిస్తున్నాడు అనుకుంటే నీకు డివైన్ లవ్ ఉన్నట్టు. ఫినిష్. రెండు విషయాలు. నేను నడుస్తున్నాను నా వల్లే నేను ఉద్ధరిస్తున్నాను అనుకుంటే మాత్రం నీకు ఆ మానవీయ ప్రేమలోనే లిమిటెడ్ అయిపోతావు, నీకు డివైన్ లవ్ అనేది రాదు. కాదు నడపవు, నువ్వు పరికరంలా వాడుకున్నాడు. ఇంతకు ముందు చెప్పాడు కదా బాబా, డోంట్ బికమ్ సెంటిమెంటల్ బట్ మేక్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఇన్ మై వర్క్ అన్నాడు. డోంట్ బికమ్ ఏ సెంటిమెంటల్ బట్ బికమ్ ఏ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మై వర్క్ అన్నాడు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేస్తున్నప్పటికీ కూడా అదే విధంగా ఇక్కడ వారికి కూడా ఫస్ట్ వచ్చేసి ఎవరు ప్రేమించాలి? భగవంతుని ప్రేమించిన తర్వాత కూడా వారు తన పిల్లల్ని భర్తని ప్రేమించగలుగుతారు. సో ఇది ఏదైనప్పటికీ కూడా సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రేమికులు అంటే ఎవరంటే ఎవరైతే ప్రేమను ప్రేమిస్తారో వాళ్ళు భగవత్ ప్రేమికులు. వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళని కూడా ప్రేమించగలరు. సో ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి సో మనకి ఇక్కడ తీసుకుంటే మనకి ఇది మనకి యాజ్ గాడ్ స్పీక్స్ గా మనకి తీసుకుంటే భగవద్గీతలో బాబా ఏదైతే చెప్పాడో అంటే అసలైనటువంటిది, అంటే ముఖ్యంగా సృష్టి మూలం టైంలో జరిగినటువంటిది సంస్కారాలు. దీని గురించి మనకి రఘుపతి గారు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ సెషన్ ఆయన ఉంటుంది కాబట్టి, ఎందుకంటే నేను గాడ్ స్పీక్స్ లో ఇప్పుడు నేను ఎంటర్ కాలేను, ఎందుకంటే అది నాకు సంబంధించింది కాదు కాబట్టి. మనకి అది గాడ్ స్పీక్స్ ఇస్తారు మనకి. నాకు అనుకునేవారు సంస్కారాలు తీసుకొని ఖచ్చితంగా గాడ్ స్పీక్స్ గురించి చెప్పాలి కాబట్టి చదవాలంటే నాకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే నాకు చాలా కాంప్లికేషన్ బుక్ ఏదైనా ఉందంటే నాకు గాడ్ స్పీక్స్ ఒకటే. కానీ అది ఆయన ఈజీ అయిపోయింది. ఆయన ఎప్పుడు అంటున్నారు యాక్చువల్గా నాకు చాలా ఈజీ అయిన పుస్తకం ఏదైనా ఉందంటే మరి నాకు అది గాడ్ స్పీక్స్ అనేవారు. నేను చూసి అసూయ పడేవాడిని, సార్ నాకు నా మీలా ఎప్పుడు నేను తయారవుతాను సార్ అనిపించింది. సో నాకు వెంటనే సంస్కారాల సబ్జెక్ట్ గుర్తు వస్తే వెంటనే నేను అడిగాను యాక్చువల్, సార్ మీరు రావాలి సార్, ఈ నెల రావాలి సార్, నాకు కొంచెం బూస్టర్ నాకు కాస్త ఒక ఇంజిన్ ఇచ్చి కాస్త ముందు దోసారనుకోండి, 2 నెలలు నేను దోసుకు వెళ్ళిపోతానని చెప్పాను. సో ఆయన మన కోసం వచ్చారు ఆయన. సో ఉంటుంది, సో ఆయన 2 సెషన్స్ తీసుకుంటారు కాబట్టి అందుకే నేను కొంచెం ఎక్కువ లోపల దిగడం లేదు. దిగాలంటే తవ్వాలి కాబట్టి ఆయన ఆల్రెడీ తగ్గేస్తున్నారు. ఆయన ఈజీ దిగేస్తారు, తవ్వేసి ఒక మెట్లు వేసేస్తారు కాబట్టి ఆయన దిగేస్తారు ఈజీగా. నేను తవ్వి మనం మెట్లు వేయడం కన్నా ఆల్రెడీ రెడీమేడ్ మెట్లు ఉన్నాయి కాబట్టి ఆ సెషన్ ఆయనకి ఇచ్చేద్దాము. సో మనం జనరల్గా చూద్దాం సంస్కారాలు అనేవి కూడా. సో మన వే ఆఫ్ స్టైల్ వెళ్తాం. ఇక్కడ తీసుకుంటే సంస్కారాలు అనేవి నిర్మాణం అనేది కూడా ముఖ్యంగా బాబా ఎప్పుడు చెప్పాడంటే మామూలు జనరల్ చూసుకుంటే మనకి సంస్కారాలు ఎలా మనకి ఫామ్ అవుతుందంటే ఎప్పుడు కూడా బాబా సెల్ఫిష్ గురించి ఎక్కువ చెప్పేవాడు. ఎందుకంటే మనకి సంస్కారాలు ఖర్చు కాకుండా కొత్త సంస్కృతి తయారు చేసేది ఏంటంటే ఏదైనా ఉంది అంటే మనం చేసే ప్రతి పని వరకు కూడా స్వార్థం ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా బాబా ఎప్పుడు కూడా సెల్ఫిష్నెస్ ఉంది కదా, ఏదో కాస్త కూస్తూ. ఎందుకంటే ఒకసారి నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు మీకు స్టూడెంట్స్కి ఒక మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ పిల్లల్ని ఒకసారి ఒక ప్రశ్న అడిగాను. ఏం అడిగానంటే వచ్చేసి ఆ పిల్లల మీరు యాక్చువల్గా మీరు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక రకరకాల సమాధానం చెప్పారు. నేను చెప్పాను అనుకుంటా, చెప్పారా లేదా మీకు? ఏం చెప్పారు? అది 3 పాయింట్స్ చెప్పాడు కదా. ఏంటది? ఫస్ట్ గాడ్, సెకండ్ వర్డ్,
ఫామ్ కాకుండా ఉండడానికి, సంస్కారాలు ఉన్న సంస్కారాలు ఖర్చు అవుతూ కొత్త సంస్కారాలు తయారవకుండా ఉండడానికి ఒక వే, బాగా ఈజియెస్ట్ వే ఏదైనా ఉందంటే మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిద్ర లేవగానే, అంటే ఇక్కడ సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే వాడి సర్వీస్ అంటే ఏదో అనాథాశ్రమం పెట్టేసో లేకపోతే ఏదో సర్వీస్ చేయాలని కాదు, చాలా చిన్న చిన్నవి. ఎందుకంటే బాబా పిల్లలు చెప్పాడు, చిన్న చిన్న పిల్లలకి. ఎందుకంటే మనం కూడా ఆయన విషయం చాలా చిన్న చిన్న పిల్లలే కాబట్టి ఇది కూడా మనకు వర్తిస్తుంది. ఎందుకంటే ఉదయంతో లేగానే అంటే మొట్టమొదటి వచ్చేసి గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, యువర్ సెల్ఫ్ లాస్ట్. అంటే ఫస్ట్ భగవంతుడు, తర్వాత ప్రపంచం, చివరిగా మిగిలితే నేను అంటాడు బాబా. అంటే ఉదయంతో లేగానే మనం ఏం చేస్తామండి, లేవగానే మనం కూడా అతను చూసుకుంటాం. అతను చూసుకోవడానికన్నా ముందు అతను చూసుకుంటామంటే అతను వెళ్తాం, ఎలా చూసుకుంటాం, హెయిర్ స్టైల్ చూసుకుంటాం, కాస్త ఎలా ఉన్నాము, అందంగా ఉన్నాము లేకపోతే అని చూసుకుంటాం. ఫస్ట్ ఏం చూస్తామంటే మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే మన గురించి ఆలోచిస్తాం, అవునా కదా? ఫస్ట్ మన గురించి ఆలోచిస్తాం, అవును కదా? లేవగానే వచ్చేసి ఎలా ఉన్నాను, ఓకే ఇప్పుడు వెంటనే వచ్చి చేయాల్సింది ఏదైనా కాఫీ కానీ టీ కానీ పడితే పని కలుగుతుంది కాబట్టి కాఫీ టీ చేసుకుంటాం. తర్వాత ఏమవుతుంది, ప్రపంచం అంటే వీడు నా ప్రపంచం, ఆ ప్రపంచం కాదు, నా ప్రపంచం ఇంకా రాలేదు, నా మంచి బయట నా ప్రపంచం అంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళాలంటే మా అమ్మకు కానీ, సో పెళ్ళి అయితే భార్యతో కానీ ఏం చేస్తాడు, బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాడు, నేను కానీ మిగిలిన పెట్టబాగా మళ్ళీ కొత్తగా తయారు చేయని చెప్పాలి. సో అదే ప్రపంచం గురించి ఆలోచిస్తాడు. ఇంకా మిగిలితే ఆయన మిగిలితే అంటే ఇప్పుడు మామూలుగా ఎంగిలో ఉన్నప్పుడు ఎవరు చూసుకోరు కదా, ఇప్పుడు ఈ ఎంగేజ్ లో ఎవరు చూసుకోరు భగవంతు గురించి. అంటే మామూలుగా యాజ్ పర్ ప్రపంచిక విషయం తీసుకుంటే గాడ్ గురించి తెలుసుకునేది 60-70 సంవత్సరాల వయసులో. అంటే వీడికి కన్ఫర్మ్ అయిపోయింది, అంటే 20 సంవత్సరాల వయసు 30 సంవత్సరాలు ఉన్నవాడు వీడు 30 బతకతాడు అనేసి వీడికి డిసైడ్ అయిపోయాడు. అంటే ఇప్పుడు కాదు కానీ 30 సంవత్సరాల తర్వాత కనుక అంటే 30 సంవత్సరాల వరకు ఉంటాడా లేదా 30 సెకండ్లు వెళ్ళిపోతాడు అనేది వాడికి తెలియదు. అంటే డిసైడ్ అయిపోతాడు. అంటే మిగిలితే అంటే నా టైంలో అన్ని పోనీ ఏదైనా మిగిలితే చూద్దాం తర్వాత భగవంతుడి విషయాలు, భగవంతుడు అన్న విషయం అంటే కరెక్ట్గా తీసుకుంటే అక్కడ ఏమైపోయిందా అంటే ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు భగవంతుడు, ఎందుకు అంత చివరికి వేసేసాడంటే బికాస్ ఆ సంస్కారాలు, ఆ సంస్కారం ఏమైపోతుందని ఫామ్ అయిపోతుందండి, ఫామ్ చేసుకుంటున్నాడు. అంటే అక్కడ కొత్త సంస్కారం తయారవుతున్నాయి. అంటే ఖర్చు పెట్టుకోకుండా ఉన్నటువంటి సంస్కారాలు ఆ టైంలో కూడా. ఎందుకంటే మనం చెప్పుకున్న ఫస్ట్ లో డెఫినేషన్ ఆఫ్ సంస్కారాలు భగవంతుడి నుంచి దూరంగా విడిగా ఏం చేస్తున్నాడు, వాడు విడిగా చూశాడు, దూరం పెట్టేశాడు. లాస్ట్ అంటే అది వాడు చేసిన పని కాదు, ఆ వ్యక్తి చేసిన ఆ భౌతికంగా జీవించే వ్యక్తి చేసిన పని కాదు, కానీ ఆ సంస్కారాలు అలా తయారు చేసేసేవాడు, దూరంగాను విడిగా పెట్టేశాడు. ఎందుకు అలా చేసిందంటే అక్కడ కొన్ని ఫామ్ చేసుకుంటున్న ప్రతి సెకండ్ కూడా ఫామ్ అవుతున్నాయి సంస్కారాలు. అది ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలిసేటువంటి మార్గం తెలియక, గురువు అనేవాడు ఉన్నా తెలియక, అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే కొత్త సంస్కారాలు కూడా తయారు చేసుకుంటున్నారు. బికాస్ వీటన్నిటి కారణం ఏంటి, సో దీన్ని బాబా ఏం చెప్పాడంటే వచ్చేసి మళ్ళీ ఫామ్ కాకుండా సంస్కారాల యొక్క నిర్మూలనకి ఏం చేయాలంటే బాబా చెప్పింది సో నిస్వార్థం అంటే క్వైట్ ఆపోజిట్, కరెక్ట్ గా క్వైట్ ఆపోజిట్ తీసుకుంటే మనం కరెక్ట్ గా ఎవరికైతే ఇంపార్టెన్స్ ఇచ్చామో వాటిని లాస్ట్ లో పెట్టి తర్వాత ప్రపంచానికి ఇచ్చి మొట్టమొదటి భగవంతుడికి ఇస్తే ఎలా ఉంటుంది. బాబు పిల్లలకి ఎలా చెప్పాడంటే నువ్వు ఉదయంత లేవగానే నీ మొహం కానీ నీ వాళ్ళకి సంబంధించిన మొహాలు చూడకుండా భగవంతుని మొహం చూస్తూ లేయి. ఒకటి కదా మనం ఒకసారి చెప్పుకున్నాం కదా. సో వాట్ ఇస్ ద వే టు గాడ్, భగవంతుడు చేరే మార్గం అంటే ఏంటంటే స్టార్ట్ ద డే విత్ గాడ్, ఎండ్ ద డే విత్ గాడ్, ఫిల్ ద డే విత్ గాడ్, దిస్ ఇస్ ద వే టు గాడ్. సో బాబా విషయం తీసుకుంటే కూడా విశ్వాసం అంటే ఏం లేదండి, విశ్వాసం అంటే జస్ట్ అంటే అంటే ఇంగ్లీష్ తీసుకుంటే మనకి ఇంగ్లీష్ అంటే సో ఇక్కడ మొదలు పెట్టు మెథడ్తో రోజు మొదలు పెట్టు, ఎండ్ ద డే
స్టార్ట్ ద డే విత్ మెహర్. సో అంటే మెహర్తో రోజుని మొదలుపెట్టు, ఎండ్ ద డే విత్ మెహర్ అంటే రోజుని మెహర్తో రోజుని ముగించు, ఫిల్ ద డే విత్ మెహర్. ఫిల్ ద డే విత్ మెహర్ అంటే మెహర్తో